బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ తిరుమల పర్యటన చేస్తారనే వార్తల నేపథ్యంలో హిందూ సంఘాల నుంచి ఇతరత్ర ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవడంతో చివరికి జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం జగన్ కి ఆ పార్టీకి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, జగన్ తిరుమల పర్యటన రద్దుకు సంబంధించి ఎలా కన్ఫర్మ్ చేశారు? ఏదైనా ప్రకటన రిలీజ్ అయిందా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. తిరుమల పర్యటనకు సంబంధించి హైందవ సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీతో పాటు మిగతా సంఘాలన్నీ కూడా ఆయన డిక్లరేషన్ పై సంతకం చేసిన అనంతరమే లోపలికి వెళ్ళాలి అని నేను చెప్పి కూడా నిర్ణయించారు. ఈ లోపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేయడంతో ఒకసారిగా జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. తిరుమలలో ఏదైతే పవిత్రతగా ఉండి భక్తుల మనోభావాలు ఉన్నాయో దానికి ప్రభుత్వం పూర్తిగా ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి ఇందుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతకు ముందు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో ఒకసారిగా మొత్తం దీనంతా మారిపోయింది. తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా టీటీడీని పాటించి తీరాలి అని చెప్పి కూడా ఆయన కోరారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరు వ్యవహరించొద్దని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో కూడా పేర్కొన్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం అని, ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టం అని కూడా పేర్కొన్నారు. 700 వాడి పవిత్రతను కాపాడే భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు అత్యంత ప్రాధాన్యత